నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు నేను జిమ్ కోసం అని 10.4 అనే యాంప్లిఫైర్ అసెంబుల్ చేశానండి. ఇది 10 యాంప్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 8 యాంప్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి యూజ్ చేసామండి దీని పర్పస్. అదేవిధంగా దీనికో పవర్ సప్లై, దానికో పవర్ సప్లై ఇచ్చాను. 10,000 MFD 63 వోల్ట్ కండెన్సర్స్ యూజ్ చేశాను. అదేవిధంగా అవతల వైపు కూడా 10,000 63 వోల్ట్ కండెన్సర్స్ యూజ్ చేశాను. అదే మెటల్ డయోడ్ యూజ్ చేసి కండెన్సర్స్ యూజ్ చేశాను. అదేవిధంగా కింద సెక్షన్లో చూసుకుంటే మీరు 4 ఫెట్ అనేది మోనో అనేది యూజ్ చేశాను ఈచ్ ఛానల్ కోసం. 4 సబ్ వూఫర్లకి ఇచ్చాను. 4 సబ్ వూఫర్లకి 4 బోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. శక్తి బోర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా అసెంబుల్ అవుతుంది, రెడీ అవుతుంది. అదేవిధంగా టాప్ ఫ్లోర్కి వచ్చేలా ఉంటే 10 ఛానల్స్కి 10 మాస్ఫెట్ 2 వాడాను 10 ఛానల్స్కి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా పైన కూడా 2 ఫెట్లు సబ్ వూఫర్ 1, సబ్ వూఫర్ 2 అనేది కూడా యూజ్ చేశాను. అదేవిధంగా ఫ్యాన్స్ అనేది కూడా యూజ్ చేశాను. ఒక ఫ్లోర్కి 2 ఫ్యాన్లు యూజ్ చేశాను. అదేవిధంగా బక్ బోర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే బోర్డు అయితే యూఎస్బి బోర్డు, ఈ బోర్డు యూజ్ చేశాను. చూసారుగా, నెంబర్ 1 క్వాలిటీ. అదేవిధంగా లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఫుల్ లుక్ అనేది మీరు ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇది 10.4 అనే యాంప్లిఫైర్ చేసాం. ఇది పార్వతీపురానికి చేసాం. ఇది జిమ్ పర్పస్ చేసాం. సార్ ముందే మనకి బొబ్బిల్లో ఒక జిమ్ ఓపెన్ చేశారు. ఆ జిమ్కి కూడా మనమే చేసాం. అది నచ్చి మనకి ఇది ఆర్డర్ ఇచ్చారు. ఒకసారి సార్ మాటల్లో మనం విందాం ఏ విధంగా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది. దీని పర్ఫార్మెన్స్ అయితే సౌండ్ విన్నారు ఇప్పుడే. అది కూడా దగ్గర 1 ఇయర్ అవుతుంది అది కూడా చేయించుకొని. దాన్ని పర్ఫార్మెన్స్ విందాం, తన మాటల్లో మనం విందాం. చెప్పండి. హాయ్ అండి, ఇది రెండోసారి నాయుడు గారి దగ్గర రావడం. ఫస్ట్ తీసుకున్నాం. మా దగ్గర జిమ్కి వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా ఎక్విప్మెంట్కి ఎంత సాటిస్ఫై అయిపోయారో, సౌండ్ సిస్టమ్ కూడా చాలా సాటిస్ఫై అయిపోయారు అన్నమాట. వాళ్ళు డ్యాన్స్ చేయడం ఏంటి, ఇంతవరకు కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. యాంప్లిఫైర్ మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుంది, యాంప్లిఫైర్ ఆన్ 10 వరకు రన్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అలా 5 అవర్స్ నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది. ఇంతవరకు అది ఆగిపోయినట్టు కానీ, కంప్లైంట్ వచ్చి నాయుడు గారికి ఫోన్ చేయడం అన్నది కానీ లేదు. ఫుల్ సాటిస్ఫై అయిపోయాం. క్లయింట్స్ కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేసాం. చేయగానే వెంటనే నాయుడు గారికి ఫోన్ చేసాం. ఇప్పటికీ అప్పటికి 6 మంత్స్ డిఫరెన్స్లో ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్స్ మారి, సౌండ్ మొత్తం కూడా చాలా చేంజ్ అయిపోయి, ఇంకా 3వది కూడా ఓపెన్ చేస్తే ఆ 3వది కూడా నాయుడు గారికి, ఎందుకంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సౌండ్ నాయిస్ కానీ, స్పీకర్ చిన్న డిస్టర్బెన్స్ నాయిస్ కానీ ఏం లేదన్నమాట. ఫుల్ క్లారిటీ అనమాట. బ్రాండెడ్ ఎలా ఉందో అంతకన్నా బెటర్ క్వాలిటీగా వస్తుంది అన్నమాట. డిజైన్ విషయంలో మేము ఏదైతే కోరుకున్నామో అదే డిజైన్ ఇవ్వడం, కస్టమర్స్కి ఏది కావాలో ఆ ప్రకారంగా చేయడం కూడా చాలా మాకు ఆనందం అనిపించింది. అందుకనే పదే రావడం, చేయించుకోవడం కూడా. నా ఒక కస్టమర్కి అయితే నేను ఫుల్ సాటిస్ఫాక్షన్. మీరు వింటున్నారు, ఇది మీరు తప్పనిసరిగా డౌట్ లేకుండా నాయుడు గారి దగ్గరికి వచ్చి చేయించుకోవచ్చు. మీరు అంత సాటిస్ఫై అయిపోతారు. మీరే ఇంకొక 10 మంది చెప్పేటట్టు కూడా ఉంటారు. అంత బెస్ట్ ఉంది క్వాలిటీ అన్ని విషయంలో కూడా. ప్రతిది కూడా ఎక్కడ కూడా ఆయన చీప్ ఏవి వాడలేదు. ప్రతిది కూడా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.